గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ క్లాస్‌లో మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్‌లో అడిగిన క్వెషన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. నా పార్ట్ 1 వీడియోలో ఆల్రెడీ 1-50 క్వెషన్స్ చెప్పాను. ఇప్పుడు 51 నుంచి 100 వరకు చూద్దాం. 51వ ప్రశ్న. అజంతా మరియు ఎల్లోరా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 2 మహారాష్ట్ర. 52వ ప్రశ్న. దాదాపు 30 రాక్ కట్ గుహలు ఉన్న అజంతా గుహలు ఎక్కడ ఉన్నాయి? ఇవి భారతీయ కళలకు, ముఖ్యంగా పెయింటింగ్‌లలో ఉదాహరణలుగా ఉన్నాయి. ఆన్సర్ ఆప్షన్ 2 ఔరంగాబాద్, మహారాష్ట్ర. 53వ ప్రశ్న. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని సుమారు 30 రాళ్లతో అజంతా గుహలు ఉన్నవి. అయితే అవి ఏ కాలం నాటివి? ఆన్సర్ ఆప్షన్ 2 రెండవ శతాబ్దం బీసీ కాలం నాటివి. 54వ ప్రశ్న. శబరిమఠం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 కేరళ. 55వ ప్రశ్న. రుద్రేశ్వర దేవాలయం లేదా వేయి స్తంభాల గుడి రుద్రమ దేవ చేత నిర్మించబడింది. అయితే రుద్రమ దేవుడు ఏ వంశానికి చెందినవాడు? ఆన్సర్ ఆప్షన్ 4 కాకతీయ. 56వ ప్రశ్న. ఎలిఫెంటా గుహలు ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 3 ముంబై. 57వ ప్రశ్న. ఐహోల్ శాసనాలు కింది ఏ పాలకులతో సంబంధం కలిగి ఉన్నారు? ఆప్షన్ 4 పులకేసి ఆన్సర్. 58వ ప్రశ్న. బుద్ధుని గౌరవార్థం మధ్యప్రదేశ్‌లో అశోక చక్రవర్తి నిర్మించిన బౌద్ధ స్మారక చిహ్నం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 సాంచి స్తూపం. 59వ ప్రశ్న. అజంతా మరియు ఎల్లోరా గుహలు ఏ మతాల తొలి వాస్తుశిల్పం మరియు గుహ పెయింటింగ్ శిల్పకళకు అత్యుత్తమ ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ 1 బౌద్ధం. 60వ ప్రశ్న. క్రింది వాటిలో ప్రసిద్ధ సూర్య దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 ఒడిస్సా. 61వ ప్రశ్న. కామాఖ్య దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 అస్సాం. 62వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో స్వచ్ఛమైన బంగారం మరియు విలువైన రాళ్లతో అలంకరించబడిన భారతీయ చిత్రలేఖన శైలి మరియు హిందూ దేవతలను వర్ణించిన పెయింటింగ్ ఏది? ముఖ్యంగా శ్రీకృష్ణుడికి సంబంధించినవి. ఆన్సర్ ఆప్షన్ 4 తంజోర్ పెయింటింగ్స్. 63వ ప్రశ్న. మహాభారతం యొక్క అసలు పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 జయ సంహిత. 64వ ప్రశ్న. గీతా గోవిందాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ ఆప్షన్ 1 జయదేవ. 65వ ప్రశ్న. ఇండికా గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 మెగస్తనీస్. 66వ ప్రశ్న. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నాటకంలో శకుంతల కుమారుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 భరతుడు. 67వ ప్రశ్న. దశకుమార చరిత లేదా టేల్స్ ఆఫ్ 10 ప్రిన్సెస్ను ఎవరు రచించారు? ఆన్సర్ ఆప్షన్ 2 దండిన్. 68వ ప్రశ్న. పైశాచీ భాషలో గుణాఢ్య యొక్క రచన ఏది? ఆన్సర్ బృహత్కథ. 69వ ప్రశ్న. ఏ కాలాన్ని భారతదేశ చరిత్రలో స్వర్ణయుగంగా అభివర్ణించారు? ఆన్సర్ ఆప్షన్ 4 గుప్తుల కాలాన్ని. 70వ ప్రశ్న. భుక్తి, భోగ, విషయ, వీతి మరియు మండల్ అనేవి ఒక డాష్. ఆన్సర్ ఆప్షన్ 1 గుప్తుల కాలంలోని పరిపాలనా విభాగాలు. 71వ ప్రశ్న. 627 నుండి 643 మధ్య కాలంలో నలందలో బౌద్ధ గ్రంథాలను అధ్యయనం చేసిన ప్రముఖ చైనీస్ బౌద్ధ యాత్రికుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 హుయాన్సాంగ్. 72వ ప్రశ్న. ఈ క్రింది చైనీస్ యాత్రికులలో ఎవరు నలందాకు వచ్చి విద్యార్థిగా మరియు ఉపాధ్యాయునిగా జీవించారు? ఆన్సర్ ఆప్షన్ 3 హుయాన్సాంగ్. 73వ ప్రశ్న. ప్రసిద్ధ చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ ఎవరి హయాంలో భారతదేశానికి వచ్చాడు? ఆన్సర్ ఆప్షన్ 1 హర్షవర్ధనుడు. 74వ ప్రశ్న. నెపోలియన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 సముద్రగుప్తుడు. 75వ ప్రశ్న. కనిష్కుడు ఏ రాజవంశానికి సంబంధించిన వాడు? ఆన్సర్ ఆప్షన్ 3 కుషానుల రాజవంశం. 76వ ప్రశ్న.
బాణభట్ట ఏ రాజు ఆస్థాన కవి? ఆన్సర్ ఆప్షన్ 2 హర్షవర్ధనుడు. 77వ ప్రశ్న. కుషాను రాజులలో అత్యంత సుప్రసిద్ధుడు మరియు మూడవ పాలకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 కనిష్కుడు. 78వ ప్రశ్న. గౌతమ బుద్ధుడు ఎక్కడ జ్ఞానోదయం పొందాడు? ఆన్సర్ ఆప్షన్ 1 బోధగయ. 79వ ప్రశ్న. బౌద్ధ గ్రంథాలను అధ్యయనం చేయడానికి విజయవాడలో నివసించిన ప్రముఖ చైనీస్ పండితుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 జువాంగ్ జాంగ్. 80వ ప్రశ్న. బుద్ధుని 4 గొప్ప సూత్రాలలో ఈ క్రింది వాటిలో ఏది లేదు? ఆన్సర్ ఆప్షన్ 3 కోరికలను విశ్వసించకపోతే బాధ నుండి ఉపశమనం పొందవచ్చు. 81వ ప్రశ్న. గౌతమ బుద్ధుని మొదటి ఉపన్యాసం ఇచ్చిన ప్రదేశం మరియు బుద్ధుని పవిత్ర స్థలాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 దమేక్ స్తూపం, సారనాథ్. 82వ ప్రశ్న. బౌద్ధ నిర్మాణం అయినటువంటి దమేక్ స్తూపం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 సారనాథ్. 83వ ప్రశ్న. క్రింది వేదాలలో ఏది వ్యాధులకు సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 4 అథర్వణ వేదం. 84వ ప్రశ్న. ఈ క్రింది వేదాలలో ఏది మంత్రాలు మరియు ఆచారాల గురించి మాట్లాడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 అథర్వణ వేదం. 85వ ప్రశ్న. క్రింది ఉపనిషత్తులలో వసుదైవ కుటుంబకం అనే పదం ఎక్కడ ప్రస్తావించబడింది? ఆన్సర్ ఆప్షన్ 1 మహా ఉపనిషత్తు. 86వ ప్రశ్న. వేదాలలోని ఈ క్రింది వాటిలో ఏది పురాతనమైన అసాధారణమైన పదాలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియజేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 నిరుక్త. 87వ ప్రశ్న. యజుర్వేదం దేనిని వర్ణిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 యజ్ఞ యాగాదుల గురించి. 88వ ప్రశ్న. భారతదేశ జాతీయ చిహ్నానికి దిగువన చెక్కబడిన సత్యమేవ జైతే అనే పదాలు ఎక్కడ నుండి తీసుకోబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ 1 ముండక ఉపనిషత్. 89వ ప్రశ్న. ఏ భారతీయ పురావస్తు శాస్త్రవేత్త మొదటిసారి ప్రఖ్యాత సింధులోయ ప్రదేశం అయినటువంటి మొహంజోదారోపై త్రవ్వకాలు జరిపారు? ఆన్సర్ ఆప్షన్ 3 ఆర్డి బెనర్జీ. 90వ ప్రశ్న. మొహంజోదారోలో కనుగొనబడిన స్నానవాటిక ఏ ఆకారంలో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 4 దీర్ఘ చతురస్రాకార ఆకారం. 91వ ప్రశ్న. హరప్పా నగరం 1920-21 సంవత్సరంలో ఏ నది ఒడ్డున జరిపిన త్రవ్వకాలలో కనుగొనబడింది? ఆన్సర్ ఆప్షన్ 4 రావి నది ఒడ్డున. 92వ ప్రశ్న. సింధులోయ నాగరికత యొక్క అతి ముఖ్యమైన లక్షణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఇటుకలతో చేసిన భవనాలు. 93వ ప్రశ్న. సింధు నాగరికత అనేది ఒక డాష్. ఆన్సర్ ఆప్షన్ 4 కాంస్యయుగ నాగరికత. 94వ ప్రశ్న. క్రింది వాటిలో సింధు నాగరికతలో ముఖ్యమైన ప్రదేశం కానిదేది? ఆన్సర్ ఆప్షన్ 4 అజంగఢ్. 95వ ప్రశ్న. ఈ క్రింది 4 వేదాలలో ఏది త్యాగ సూత్రాల వేదం అని పిలువబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 యజుర్వేదం. 96వ ప్రశ్న. బృహదారణ్యక, ముండక మరియు తైత్తరీయ అనేవి ఈ క్రింది ఏ మత గ్రంథాల వర్గాలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు? ఆన్సర్ ఉపనిషత్తులు. 97వ ప్రశ్న. ఉపనిషత్ పదంలోని ఉప అనే పదం దేనిని సూచిస్తుంది? ఆన్సర్ సమీపం. 98వ ప్రశ్న. మానవుడు తయారు చేసిన తొలి మిశ్రమ లోహం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 బ్రాంజ్. 99వ ప్రశ్న. ఇండియాలో మొదటి ప్రాచీన శిలాయుగం సైట్ను 1863లో ఎక్కడ కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 1 మద్రాస్. 100వ ప్రశ్న. అష్టాధ్యాయ గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 పాణిని. సో 100 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయండి. నెక్స్ట్ వీడియోలో 100 నుంచి 150 వరకు చెప్తాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే మీకు ఈ క్వశ్చన్స్ అన్ని పీడిఎఫ్ రూపంలో కావాలనుకుంటే ఇక్కడ తెలిపిన నెంబర్‌కి వాట్సాప్ చేయండి. ఓకే. థాంక్ యూ.